హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా సొంత ఊరికి వెళ్తున్నాం అన్నమాట. కరీంనగర్ డిస్టిక్. అక్కడ ఊర్లో ఎల్లమ్మ పట్నాల్లోనే వేస్తారు, తెలంగాణ స్పెషల్. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఈరోజు ఎలక్షన్స్ ఎర్లీ మార్నింగ్, అంటే ఇక్కడ ఓటేసి స్టార్ట్ అయ్యాము. 7:30కి అలా స్టార్ట్ అయ్యాము. అక్కడ అంటే ఆల్రెడీ వాళ్ళు నైట్ నుంచే జరుగుతుంది ఊర్లో. మేము కొంచెం ఈ ఎలక్షన్ కదా, ఓటేసే వెళ్దాంలే, మన ఓటు హక్కుని వినియోగించుకోవాలి కదా అన్న ఉద్దేశంతో ఓటేసాక స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ఓటు మాదే అండి. మా ఏరియాలో అయితే పోలింగ్ బూత్ ఓపెన్ అవ్వకముందే వెళ్ళి అక్కడ నిల్చొని ఓటేసి అది చూడండి స్టార్ట్ అయ్యాము. 7:30కి చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, అసలు విపరీతంగా ట్రాఫిక్ ఉంది. సిటీ వరకు అలానే ఉంటుందేమో ఆల్మోస్ట్. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి. ఆల్రెడీ ఊర్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ అయ్యా, ఇంత దూరం నుంచి వెళ్తున్నాము, స్టార్ట్ అవ్వకముందు వెళ్తే బెటర్ కదా అని. అమ్మయ్య, ట్రాఫిక్ తప్పుకొని అయితే ఓఆర్ఆర్ ఎక్కేసాము. ఓఆర్ఆర్ కొంచెం బెటర్ కదా, ట్రాఫిక్ ఉండదు, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. వెదర్ మాత్రం చాలా బాగుందండి, చాలా కూల్గా ఉంది. చూసారా, నేను స్పెట్స్ పెట్టుకుంటే చిన్న నన్ను వెళ్ళిపోతుంది కోకపేట, అందుకే ఆ డైలాగ్ కొట్టిదానా. మా ముందు ఒక టాటా ఏస్లో ఒకరెవరో వెళ్తున్నారు చూడండి. బాబు పైన సోఫా మీద పడుకొని కిందకి వేలు పెట్టి మళ్ళీ కామెడీగా ఉన్నాడు వాడు. ఇంకా బయటకు వచ్చామంటే అదేంటోనండి, విపరీతంగా ఆకలేస్తుంది కదా, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. మీకు కూడా అలానే ఉంటుందా? ఇంకా సైడ్కి ఇక్కడ సిద్దిపేట వచ్చేసాం మేము ఆల్రెడీ. అక్కడ ఫలూదా కనిపిస్తే తీసుకున్నాము, చాలా బాగుందండి. ఇంకా సిటీలో ఎప్పుడు అంటే చాలాసార్లు తిన్నాం కానీ ఈ టేస్ట్, ఈ ఫ్లేవర్ రాలేదు. ఇక్కడ చాలా బాగా అనిపించింది. జర్నీలో అయితే ఏదో ఒకటి తింటూనే కాస్త టైంపాస్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది, బాగుంటుంది అన్నమాట. ఇంకా మన కరీంనగర్ హైవే మీద అలా వెళ్తున్నాము. ఇక్కడ మన సైడ్కి చూస్తే అది పంచముఖ హనుమాన్ విగ్రహం అండి. ఆల్మోస్ట్ కరీంనగర్ దగ్గరలోకి వచ్చేసామండి. ఇప్పటివరకైతే వెదర్ ఓకే, కూల్గా ఉంది, ఎండ ఏం లేదు. ఇంకా కరీంనగర్ దాటిన తర్వాత ఇంకా అన్ని విలేజెస్, పల్లెటూళ్ళు ఉంటాయండి, అందుకే మనకు అలా కనిపిస్తుంది. అక్కడ పక్కన మామిడి తోట ఉంటే ఒక నిమిషం అక్కడ ఆగాము. ఇంకా తర్వాత ఊర్లోకి వెళ్తూ ఉంటే ఆ సైడ్ రోడ్డు పక్కల మొత్తం తాటి చెట్లు అవి ఉన్నాయి. ఇది చూస్తూ ఉంటే అసలు నాకు ఈ రోడ్డు, ఆ ముందు కారు చూస్తుంటే టెంపుల్ రన్ గేమ్ గుర్తొస్తుందండి. సేమ్ ఆ రోడ్డు అలానే ఉంది, మళ్ళీ మన కారు కూడా అలానే అంత స్పీడ్గా వెళ్తుంది. ఇంకా ఊరికి వెళ్ళిపోయాము, రీచ్ అయ్యాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ అది ముందు రోజే స్టార్ట్ అయింది, సండే రోజు. 3 days ఉంటుంది ప్రోగ్రామ్ కంప్లీట్గా. ఇంకా ముందు రోజు అయిపోయింది, ఆ రోజు కూడా మార్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి కంటిన్యూ నడుస్తుంది అనమాట. డే అండ్ నైట్ 24 hours అలా చేస్తూనే ఉంటారు. ఇది కంప్లీట్ అంటే ఒక ఫ్యామిలీవి కాదు, ఊర్లో అందరూ కలిసి చేసుకునేవన్నమాట. అందుకే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడెక్కడో ఊర్లలో ఉన్నవాళ్ళు, సిటీలో ఉన్నవాళ్ళు అందరూ సొంత ఊరికి వచ్చేస్తారనమాట ఈ పట్టణాల కోసం అని చెప్పి. మామూలుగా మనకి ఇంట్లో చేసుకునే పండుగ అంటే ఇయర్లీ వన్స్, 2 yearsకి ఒకసారి అట్లా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారో ఆ ఒక్క ఫ్యామిలీయే వస్తారు. ఇది ఊరు మొత్తంలో చేసుకునేది అనమాట. ఇది ఒక 12 years తర్వాత మళ్ళీ ఇవాళ చేసుకున్నారు. నాకు తెలిసి 12 సంవత్సరాల తర్వాత సెట్ అయింది. ఎందుకంటే అన్ని ఫ్యామిలీస్కి సెట్ అవ్వాలి కదా, చాలా టైం పట్టుద్ది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏ 12 సంవత్సరాలకి కావచ్చు, 15 సంవత్సరాలకి కావచ్చు, 10 సంవత్సరాలకి కావచ్చు. అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్స్పెన్సివే చాలా, ఆల్మోస్ట్ ఒక 10 lakhs ఎబో ఖర్చు వస్తుంది. 3 to 4 days డే అండ్ నైట్ చేస్తూనే ఉంటారు. ఆ చేసే వాళ్ళకి కూడా చాలా ఉంటుంది అమౌంట్ ఇవ్వడము.
మళ్ళీ మన తెలంగాణ ఏదైనా పండుగలు అంటే మనకి తెలిసిందే కదా, ముక్క ఉండాల్సిందే, ముక్క చుక్క అంటారు కదా, అలా అనమాట. ఆ మేకలు కూడా దాదాపు ఒక 10-15 మేకలు తెగుతాయి పాపం పండగ దేవుడి పేరు చెప్పి. వేప మనకి బోనాలు పట్నాలు ఇవేవి అన్నా కూడా వేపకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వేప ఆకు పట్నం అంటే అలా వేస్తారు, అది ఇంకా సపరేట్ దానికంటూ వేరే ఒకరు ఉంటారు కదా, వాళ్ళతో అలా వేపిస్తారు, వాళ్ళే అన్నమాట. నైట్ 12:30-1 నుంచి కథ చెప్పడం అంటారు, అప్పుడు స్టార్ట్ చేశారంట. మేము వెళ్ళేసరికి కూడా చెప్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. ఇంకా ఊళ్ళో అందరూ లాస్ట్ ఇలా కొత్త బట్టలన్నీ అక్కడ పట్నం మీద పెడతారనమాట. మనం తెచ్చుకున్న బట్టలు కొత్త బట్టలన్నీ పట్నం మీద పెట్టి ఆ తర్వాత తీసుకొని వేసుకుంటారు, కట్టుకుంటారు. ఇక మధ్యాహ్నం లంచ్ అవర్ స్టార్ట్ అయిపోయింది. ఇది అందరికీ తెలుసు కదా, వైట్ తెల్లకళ్ళు. తెలంగాణలో ఏ చిన్న ఫెస్టివల్ జరిగినా ఊర్లలో అయితే కంపల్సరీ ఈ వైట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే బ్రాండీ, విస్కీ, బీర్ వాటికన్నా కూడా దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఊర్లో దొరుకుద్ది కాబట్టి. మళ్ళీ న్యాచురల్ కదా, చెట్టు మీది ఎటువంటి కెమికల్ ఉండదు, హెల్త్కి కూడా మంచిది అని. మళ్ళీ దీనికి ఆడ మగ చిన్న పెద్ద తేడా అని ఏం లేదు, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అంతమంది తీసుకుంటారు. ఏదైనా లిమిట్గా తీసుకుంటే ఓకే కదా. నేనైతే వీడియో కోసం పోజ్ ఇస్తున్నానండి, నేను తాగకూడదని కాదు, కానీ నాకు ఎందుకో అది తాగను అంతే. ఇంకా ఓన్లీ మీకు చెప్పడం వీడియో కోసం తాగు అని అంటే జస్ట్ అలా నోట్లో పెట్టుకుంటున్నాను కానీ తాగట్లేదు. ఏమో నాన్ వెజ్ ఈ కళ్ళు ఇది ఉంటేనే ఆ ఫెస్టివల్ వైబ్స్ వస్తాయేమో. ఇంకా నా గ్లాస్ ఇచ్చేసాను అనమాట, వీడియోకి పోజ్ ఇవ్వడం అయిపోయిందని చెప్పేసి. ఇంకా లంచ్ చేస్తున్నాము మధ్యాహ్నం. మనం ఇందాక చూసాం కదా పట్నం దగ్గర మేక, పాపం అదే బలైపోయింది, ప్లేట్లలోకి వచ్చేసింది. పాపం అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు, ఏం చేస్తాం. పుష్ప సినిమాలో సాంగ్ ఉంటుంది కదా, ఒక జీవికి ఆకలి తీరాలంటే ఒక జీవి ప్రాణం పోవాలని. ఇంకా లంచ్ అయ్యాక ఈవినింగ్ ఇలా వచ్చాము. మూడు గీతలు గీసుకుని అదే గుందాలే ఖాళీగా ఉంది అంతా. బరే పిల్ల కమాన్ ఎత్తుకపోతారు అంకుల్ ఇది. ఇక్కడ చూడండి, చిన్నారి హ్యాండ్ వాష్ చేసుకోమంటే కూడా ఆమెకి చేసుకోవడానికి రావట్లేదు అనమాట. మనకి ఇక్కడ సిటీలో వాష్ బేషన్లో సింక్లో చేసుకున్న అలవాటుకి. సో నువ్వు ట్యాప్ లాగా వాటర్ పోస్తూ ఉండు, నేను కింద చేయి పెట్టి కడుక్కుంటా అని చెప్పి కడుక్కుంటుంది. నిమ్మకాయలు చూడండి చెట్టుకి ఎంత బాగున్నాయో. సో ఇంకా మనం రిటర్న్ ప్యాకప్ అవుతున్నాం అనమాట. సో ఎప్పుడు ఊరికి వచ్చినా ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు, మామిడికాయలు ఉంటాయి, మామిడికాయలు, పుదీనా, కరివేపాకు, గోరింటాకు ఇవన్నీ తీసుకెళ్తాము. సో ఇంకా అవన్నీ కవర్స్ అవే. ఈసారి నిమ్మకాయలు ఎక్కువ తీసుకున్నాము, సమ్మర్ కదా యూజ్ అవుతాయని. అవన్నీ అంటే రసం తీసి ఫ్రిడ్జ్లో ఒక గాజు గ్లాస్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకో.